జరగబోతోంది అనేది మాత్రం ప్రధానంగా కనిపిస్తోంది. రైట్, మనతో పాటు రేగడి లక్ష్మణ్ రావు గారు ఉన్నారు, జనసేన పార్టీ నాయకులు. లక్ష్మణ్ గారు, ఏపీ రాజకీయాలు మొత్తం ఒక ఎత్తు అయితే గనక పిఠాపురంలో జరుగుతున్నటువంటి రాజకీయం మాత్రం మరొక ఎత్తులా కనిపిస్తోంది. సో పిఠాపురంలో ఈసారి పవన్ కళ్యాణ్ పోటీకి దిగుతున్నారు. పవన్ కళ్యాణ్ ని ఓడించడానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా అంతే ఎత్తులు పై ఎత్తులు వేస్తున్నారు. 10 ఏళ్లు ప్రతిపక్షంలో ఉండి ఈసారి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న ఎమ్మెల్యే గెలిపించండి, గెలిస్తే డెవలప్మెంట్ ఏంటో చూపిస్తామని మాట్లాడుతున్నారు. బట్ ఉన్నటువంటి అధికార పార్టీ వ్యూహాల్ని జనసేన ఎట్లా ఎదుర్కోబోతోంది? శ్రీకాంత్ గారు, ముందుగా మీకు అలాగే ప్యానల్ ఉన్నటువంటి సైదా గారికి అలాగే శ్రీనివాస్ చౌదరి గారికి సుజాత గారికి హృదయపూర్వక నమస్కారాలండి. మరి ఈ రోజున పవన్ కళ్యాణ్ గారిని 2 చోట్ల ఓడిపోయినటువంటి పవన్ కళ్యాణ్ గారిని ఓడించడానికి పిఠాపురం నియోజకవర్గంలో పెద్దిరెడ్డి, ఆయన పేరు మిథున్ రెడ్డి గారు, అలాగే దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు, ముద్రగాడు గారు, అలా చూస్తే దాడిశెట్టి రాజా, ఎందుకండి ఎంతమంది? ఒక్కొక్క మండలానికి ఒక ఇన్ఛార్జ్. ఎందుకండి? పవన్ కళ్యాణ్ గారు అంటే భయం ఉండదు అంటారు, పవన్ కళ్యాణ్ గారికి రాజకీయాలు తెలియవంటారు, పవన్ కళ్యాణ్ గారి వల్ల మాకు భయం లేదని చెప్పి వీళ్ళు పవన్ కళ్యాణ్ గారిని ఓడించడానికి ఎంతమందిని ఎందుకు అక్కడ పంపిస్తామన్నారు పిఠాపురం నియోజకవర్గానికి? ఆయన గళం అసెంబ్లీలో వినపడకూడదు అని ఎందుకు కంకణం కట్టుకున్నారు జగన్మోహన్ రెడ్డి? పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి అసెంబ్లీలో ప్రజా సమస్యల పైన మాట్లాడితే రేపొద్దున జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అవినీతి పైన మాట్లాడతాడన్న భయంతో, జగన్మోహన్ రెడ్డి దోషించుకున్న ల్యాండ్ సైన్ అలాగే మైనింగ్ మాపే ప్రతి దాని మీద కూడా పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నిస్తారన్న భయం. ఆ భయానికి ఈ రోజున పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి అసెంబ్లీలో అడుగు పెట్టకూడదని ఈ రోజున వేల కోట్లు ఖర్చు పెట్టడానికి పిఠాపురం నియోజకవర్గంలో సిద్ధమయ్యారు సైన్యంతో. సిగ్గులేదంటే వీళ్ళకి? ఒక్కొక్క కుటుంబానికి ₹1,00,000 చొప్పున ఇవ్వడానికి సిద్ధమయ్యారంట, ఒక్కొక్కరికి ఒక స్కూటర్ బైక్ ఇవ్వడానికి సిద్ధమయ్యారంట. దేనికి? ఒక వ్యక్తిని చూసి వాళ్ళు ఏం చేసినా గానీ మీ నాయకుడు బలం పెరిగే పని జరుగుతుంది కదా. ఎస్ శ్రీకాంత్, డెఫినెట్ గా పవన్ కళ్యాణ్ గారి యొక్క బలం కిందట 2019 కన్నా ఇప్పుడు 100% పెరిగింది, అందులో ఎటువంటి డౌట్ లేదు. మా ఓటు శాతం పెరిగింది. పిఠాపురంలో ఖచ్చితంగా ఏవైతే 2,35,000 ఓట్లలో 92,000 పైగానే కాపుల ఓట్లు ఉన్నాయి, అలాగే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఓట్లు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఈసారి పవన్ కళ్యాణ్ గారికి ఖచ్చితంగా భారీ మెజారిటీతో పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నియోజకవర్గం నుంచి గెలవబోతూ ఉన్నారు. ఈ రోజున వంగ గీత గారికి మరి డిపాజిట్ కూడా వస్తారో రాదో తెలియదు. ఎందుకంటే ఖచ్చితంగా ఆ రకంగా పావులు కదుపుతూ ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు. ఇదేదో అనుకుంటా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు ఒక్కరిని ఓడిస్తే చాలని. ఈసారి ఆ పప్పులు అడుకోండి. ఈసారి పవన్ కళ్యాణ్ గారి గెలుపు నల్లేరు మీద నడకే, అందులో ఎటువంటి డౌట్ లేదు. ఎందుకంటే ఈరోజు చూస్తూ ఉన్నాం సాక్షాత్మైన రాజకీయాలు ఏ విధంగా జరుగుతున్నాయంటే, ఈ రోజున వాలంటీర్ వ్యవస్థ మీద ఏదైతే పవన్ కళ్యాణ్ మరి కిందసారి చెప్పారండి, వారయాత్రలో 100 మంది వాలంటీర్లు ఏదైతే ప్రజల యొక్క వ్యక్తిగతమైన డేటాను సేకరించి తప్పుడు వ్యక్తులు వైఎస్ఆర్ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది నాయకుల చేతులకు వెళ్లడం ద్వారా ఈ రాష్ట్రంలో ఒంటరి మహిళలు కనబడకుండా దాదాపుగా 30,000 మంది మరి అయ్యారని దానికైనా మాట్లాడితే పవన్ కళ్యాణ్ గారి మీద అదే వాలంటీర్లతో కేసు పెట్టడం, క్రిమినల్ కేసు పెట్టడం మనం చూసాం. ఈ రోజు చూస్తే ఇదే వాలంటీర్లు చిన్న అనుమానం ఉంది. లక్ష్మణరావు గారు ఎంత కాన్ఫిడెన్స్ ఉన్నా గానీ అక్కడక్కడ అనుమానాలు వెంటాడుతూ ఉంటాయి, అవి ఇబ్బంది పెడతా ఉంటాయి పార్టీని కానీ పార్టీ నాయకత్వాన్ని కానీ. గతంలో పవన్ కళ్యాణ్ పిలిస్తే ఇసుకేస్తే రాళ్ళంత మంది జనం అప్పుడు వస్తారు, ఇప్పుడు కూడా వస్తున్నారు. కానీ ఎన్నికల్లో ఓట్లు వేయడానికి వస్తారా అన్నది ప్రధానమైన పాయింట్. ఈ అంశం అట్లా ఉంటే అత్యధికంగా కాపులున్నటువంటి నియోజకవర్గం పిఠాపురం నియోజకవర్గం. ఈ నియోజకవర్గంలో ఇప్పటికే అటు ముద్రగడ వైసీపీ కండువా కప్పుకున్నారు, వాళ్ళ అబ్బాయి కూడా అందులోనే ఉన్నారు. ఆయన కూడా ఈసారి గట్టిగా పవన్ కళ్యాణ్ ఓటమి కోసం పనిచేసేది స్పష్టంగా కనిపిస్తోంది. ఆయన ఒక్కడు పనిచేస్తే పవన్ కళ్యాణ్ పైన ఎఫెక్ట్ పడుతుందా? కాపులంతా పవన్ కళ్యాణ్ వైపే ఉన్నారా? ఇవన్నీ కూడా ప్రధానంగా వినిపిస్తోంది. దీనికి తోడు సీట్ల సర్దుబాటు కూడా ఎక్కువ వేధిస్తోంది. ఏం చెప్తారు? ఖచ్చితంగా శ్రీకాంత్ గారు, కాపులందరూ కూడా నేను 100% పవన్ కళ్యాణ్ వైపు ఉన్నారు, జనసేన వైపు ఉన్నారని నేను అన్నాను. ఎందుకంటే ప్రతి పార్టీలో ఉంటారు కాపులు, ఏ పార్టీ ఉన్నా ఆ పార్టీలో కాపులు ఉంటారు, ఎస్సీలు ఉంటారు, బీసీలు ఉంటారు. ప్రతి ఒక్క సామాజిక వర్గం కూడా
అన్ని పార్టీలు ఉంటారు. కానీ పవన్ కళ్యాణ్ గారికి కాపుల బలం కొంచెం ఎక్కువగానే ఉంది. ఖచ్చితంగా కాపులు పవన్ వైపు తిరిగారు. ఈ రోజున మీరు చెప్తా ఉన్నారు, ముద్రగడ పద్మనాభం గారు వాళ్ళ అబ్బాయి వైఎస్ఆర్ పార్టీలో జాయిన్ అయ్యారు, పవన్ కళ్యాణ్ గారు వాడించడానికి ప్రయత్నం చేస్తారని. ఏమవ్వదు, వాళ్ళ తరం కాదు. ముద్రగడ పద్మనాభం గారు కాదు కదా, వాళ్ళ తాత దిగి వచ్చినా కూడా పవన్ కళ్యాణ్ గారి యొక్క గెలుపుని అడ్డుకోలేరు. ఈ రోజు నేను చెప్తా ఉన్నాం, ఈ రోజునే మరి లక్ష్మణరావు గారు కాపు రిజర్వేషన్ అనేది గతంలో చంద్రబాబు నాయుడు చెప్పడం జరిగింది. ఇప్పుడు వాళ్ళతోటే మీరు పొత్తులో ఉన్నారు. ఆ రిజర్వేషన్ పైన ఇప్పుడు మీ స్టాండ్ ఏంటి అంటే జనసేన నాయకులుగా మీరేం చెప్తున్నారు? సార్, కాపు రిజర్వేషన్ అనేది ఖచ్చితంగా అది చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు లేదా వీళ్ళు ఎవరైనా కాదండి, కేంద్రంలో ఖచ్చితంగా బిల్ అవ్వాలి. ఏదైతే 50% రిజర్వేషన్ ఉందో దాంట్లో ప్రత్యేకమైన ఒక బిల్లును తయారు చేసి దానికి కేబినెట్ ఆమోదం పొందాలి. మీ వాయిస్ ఏదో బ్రేక్ అయింది. సుజాత గారు 3 పార్టీలు, ఒకటి మీరు వైసీపీ, ఇటు ఇంకో దిక్కు 2 చెల్లెళ్ళు లెఫ్ట్ అండ్ రైట్ ఎప్పటికప్పుడు ఇస్తూనే ఉన్నారు. సో ఇన్ని ఒడిదుడుకుల మధ్యలో మీ మీద చాలా ఆరోపణలు ఉన్నాయి. అభివృద్ధి జరగలేదు, 3 రాజధానుల విషయంలో వైసీపీ క్లారిటీ లేదు, ఇవన్నీ కూడా వినిపించినాయి. సో ఇవన్నీ లక్ష్మణరావు గారు మీ దగ్గరికి నేను వస్తాను. సుజాత గారు మాట్లాడుతున్నారు. సుజాత గారు సార్, నేను లెట్ మీ కంప్లీట్ సార్. మీ వాయిస్ వినిపిస్తుంది, బట్ ఏదో సిగ్నల్ ఇష్యూ ఉంది. ఐల్ కమ్ బ్యాక్ టు యు. మీ దగ్గరికి వస్తాను నేను మళ్ళీ. సుజాత గారు ఇప్పుడు క్లియర్ గానే ఉంది కదా వీడియో. వన్ సెకండ్ ఐల్ కమ్ బ్యాక్ టు యు. ఒకసారి వినండి, సుజాత గారు వర్షన్ వినండి. ఒకటండి, పిఠాపురంలో